సభ్యులు యోగ సాధన ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ సామాజిక బాధ్యతగా సేవలు నిర్వహించడం అభినందనీయమని తెనాలి శాఖ యోగా కన్వీనర్ ముద్దబత్తుని రమణయ్య పేర్కొన్నారు. కాటం రవికుమార్ సరిత దంపతులు వారి కుమారుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, మన ఇల్లు వృద్ధాశ్రమం, మహాత్మా సేవ శాంతి ఆశ్రమాల్లో బుధవారం అన్నదాన సేవలు నిర్వహించారు. తెనాలి శాఖ యోగా కన్వీనర్ ముద్దబత్తుని రమణయ్య పర్యవేక్షణలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు శివశంకర్ తదితర యోగా సభ్యులు పాల్గొన్నారు. చిరంజీవి కాటం పూజ్యశ్రీత గౌడ్ 3వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన తెనాలిపట్నంలో ఉన్నటువంటి మన ఇల్లు వృద్ధాశ్రమం, అలాగే మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం, అలాగే నందులపేట ఉన్నటువంటి షిరిడి సాయి వృద్ధాశ్రమంలోని ఉన్నటువంటి వృద్ధులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాపకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి తమ ఆసరాగా నిలబడుతున్నటువంటి ముద్దభక్తిని రమణయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పూజ్యశ్రీత గౌడ్ తల్లిదండ్రులలో అయినటువంటి రవికుమార్ గారు, అలాగే సరిత గారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు కాటం పూజ్యశ్రీ గౌడ్ 3వ పుట్టినరోజు సందర్భంగా తండ్రి రవికుమారు, తల్లి సరిత గారి సహకారంతో ఈ రోజున అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వటము, పుస్తకాలు ఇవ్వటము, ఫీజులు కట్టలేని వాళ్ళకి, లేని వాళ్ళకి ఫీజులు కడతాము. ఈ యోగా సేవా కేంద్రం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక